కడప జిల్లా బద్వేల్ పట్టణంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ప్రశాంత్ సాయి కుమార్ అనే అన్నదమ్ములపై ప్రత్యర్థి వర్గం కత్తులతో దాడి చేసింది. ఈ దాడి ఘటనలో ప్రశాంత్ అక్కడికక్కడే మరణించగా సాయి కుమార్ ను స్థానిక బద్వేల్ ఆసుపత్రికి తరలించారు. కత్తులతో దాడి చేసిన అనంతరం నిందితులు పరారయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇక కడప జిల్లా బద్వేల్ పట్టణంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ప్రశాంత్ సాయి కుమార్ అనే అన్నదమ్ములపై ప్రత్యర్థి వర్గం కత్తులతో దాడి చేసింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఈ ఘటన ఎందుకు జరిగింది? ఘర్షణకు కారణం ఏంటి? షీలా బద్వేల్ పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. క్రికెట్ మ్యాచ్ దగ్గర మొదలైన స్వల్ప వివాదం ఇద్దరు హత్యకు దారితీసింది. నిన్న సాయంకాలం క్రికెట్ మ్యాచ్ దగ్గర ఎవరైతే మృతులు ఉన్నారో గాయపరిచిన వాళ్ళ దగ్గర స్వల్ప మ్యాచ్ దగ్గర వివాదం చోటేసింది. ఆ వివాదంతో వాళ్ళు ఎవరైతే దెబ్బతిన్నారో వాళ్ళ కుమారులు తల్లిదండ్రులు చెప్పడంతో కుమారులు వాళ్ళ తల్లిదండ్రులు వెంటనే ఘటనా స్థలాన్ని చేరుకొని వీళ్ళిద్దరిని ప్రశ్న జరిగింది. అయితే వీరిద్దరి మధ్య చోటు చేసుకున్న స్వల్ప వివాదం ఇద్దరి మధ్య మాటలు యుద్ధం పెరిగి వాళ్ళ వెంట తెచ్చుకున్న కత్తులతో ఇద్దరిపై విచక్షణితంగా దాడి చేశారు. అయితే ఈ దాడిలో ప్రశాంత్ అక్కడక్కడే మృతి చెందగా సాయిని మాత్రం హాస్పిటల్ తరలిగా మృతి చెందినట్టు తెలుస్తోంది. షీలా, రైట్. మొత్తం ఈ దాడి ఘటన జరిగేటప్పుడు ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా ఉన్నారా? ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉన్నారో ఆ బాధిత తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? షీలా, ఇక్కడ మొదలైన వివాదం వీళ్ళ సాయంకాలం వివాదం మొదలైతే ఈ రోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో ఇద్దరి మధ్య ఒకరికొకరు ఎదురుపడడంతో ఎందుకు మా పిల్లల్ని మీరు కొట్టారని చెప్పి వీళ్ళు ప్రశ్నించారు. అయితే వీళ్ళ మధ్య లేదు, మీ వాళ్ళే మా దాడి చేశారని చెప్పి ఒకరికొకరు మాటల మధ్య పెరిగింది. దీంతో కోపదృక్కులో ఈ నిందితులు వీళ్ళిద్దరి మధ్య వెంట తీసుకున్న కత్తులతో విచక్షణగా దాడి చేశారు. దాడి చేయడంతో వీళ్ళు అక్కడికక్కడే ప్రశాంత్ మృతి చెందాడు. సాయి మాత్రం హాస్పిటల్ తీసుకెళ్తుండగా మృతి చెందినట్టు తెలుస్తోంది. షీలా, రైట్. ఎవరైతే దాడి చేసిన నిందితులు ఉన్నారో వాళ్ళు ఎంతమంది, వాళ్ళ ఆచూకీ సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? కనుగొన్నారా? షీలా, ఇప్పటికే నిందితులను గుర్తించారు. నిందితులు కూడా పోలీసులు అభినందిస్తున్నట్టు తెలుస్తుంది. దాదాపు 10 మంది నిందితులు ఆటోలో వచ్చి వీరిద్దరిపై దాడి చేశారు. వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు నిందితులు పారిపోతుండగా వాళ్ళు పట్టుకుని స్టేషన్ తరలించినట్టు తెలుస్తోంది. షీలా, రైట్. మొత్తం ఎంతమంది ఈ దాడి ఘటనలో పార్టిసిపేట్ చేశారు? ఎంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది పోలీసులు? దాడి ఘటనలో దాదాపు 10 మంది ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికే 4 నిందితులు మాత్రం పోలీసులు అదుపులో తీసుకుని విచారణ చేపట్టారు. ఏ కోణంలో ఎందుకు జరిగింది, ఏంటి ఇంకా అంశాలపై ఇప్పటికే పోలీసులు ఆరాధిస్తున్నారు. 4 నిందితులు అదుపులో తీసుకుని విచారణ పూర్తి స్థాయిలో చేపడుతున్నారు.